కర్నూలు నగరంలోని కలెక్టరేట్ దగ్గర జాతీయ రోడ్డు భద్రత 37వ మాసోత్సవాలు 2026 ఉప రవాణా శాఖ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్ పర్యవేక్షణలో 29వ రోజు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఐఏఎస్, డిఐజీ ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణం నుండి రాజ్ విహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ను జిల్లా కలెక్టర్ ఏ సిరి, డిఐజీ, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్లు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవటం వంటి నిర్లక్ష్య ధోరణాల వల్లే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. జాగ్రత్తలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. యువత రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకొని ఇతరులకు కూడా సందేశం ఇవ్వాలని కోరారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ 6A సురక్ష టెక్నాలజీ సే పరివర్తన్, శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో ఈ సంవత్సరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 18 నుంచి 45 సంవత్సరముల మధ్య వారు ఎక్కువగా యాక్సిడెంట్లో మరణిస్తున్న నేపథ్యంలో అనేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం ఇండియా మొత్తంలో 1.70 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరియు గత సంవత్సరం కర్నూలులో 330 మంది యాక్సిడెంట్లో మరణించారు. 733 మంది యాక్సిడెంట్లో గాయాల పాలవ్వడం జరిగినదని, అందుకు గాను దేశవ్యాప్తంగా 1 నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి, అసోసియేటివ్ డైరెక్షన్లో డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, అలాగే ఓపిక్గా డ్రైవింగ్ చేయాలని తెలియజేశారు. సేఫ్ ఇండియాని నిర్మించుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ వాక్థాన్ ర్యాలీలో జిల్లా అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని రహదారి భద్రతపై నినాదాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భరత్ చౌహాన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, మధుసూదన్ రెడ్డి, నాగరాజ నాయక్, సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బాబు కిషోర్, గణేష్ బాబు, రవాణా శాఖ సిబ్బంది ఆర్ఎన్బిఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, కేవి సుబ్బారెడ్డి, కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలత, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి, కార్పొరేటర్ పద్మలత, కేవి సుబ్బారెడ్డి, కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డిలు మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు నా భద్రతతో పాటు ఇతరుల భద్రత కూడా నా భద్రతగా భావిస్తానని ఈరోజు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను మనము జనవరి 1 నుంచి జనవరి 31 వరకు దేశవ్యాప్తంగా, అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ దాదాపు నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలు 6A సురక్ష టెక్నాలజీ సే పరివర్తన్ అనే నినాదంతో ఈ సంవత్సరం కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది యువత, 18 నుంచి 45 సంవత్సరాలు కలిగినటువంటి యువతీ యువకులు మరణిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలను అనేక విధాలుగా మనం నిర్వహించడం జరిగింది. అలాగే మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరము యావరేజ్గా 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా గత సంవత్సరము 330 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 733 మంది గాయాల పాలవ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ వరకు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్, ఎన్సిసి స్టూడెంట్స్, అలాగే కలెక్టర్ ఎస్పీ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
వీటి యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రతి ఒక్క రోడ్డుపైన ప్రయాణించేటువంటి రోడ్డు యూజరు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించినట్టయితే రోడ్డు ప్రమాదాలని నివారించగలుగుతాము. అలాగే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు టూ వీలర్ పైన వెళ్తుంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల సగానికి సగము మరణిస్తున్న వారిలో సగం మంది హెల్మెట్ లేకుండా కూడా మరణిస్తుండడం జరిగింది. దయచేసి అలాగే కార్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి. ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ ప్లేసెస్లో ఓవర్టేకింగ్ చేయకండి. రెస్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దు. అలాగే ప్రతి ఒక్క రోడ్డు యూజరు ఓవర్ స్పీడ్ కాకుండా విత్ ఇన్ లిమిటెడ్ స్పీడ్లోనే ప్రయాణం చేసినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాలన్నింటినీ మనం నివారించగలుగుతాము. ఒక సేఫ్ కర్నూలు జిల్లాని అలాగే సేఫ్ ఇండియాని మనమందరూ నిర్మించుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు ప్రమాదాలను నివారించడం కొరకు ఆర్టీఓ ఆఫీసు మరియు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రజలు అందరూ మొత్తము కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో ప్రమాదాలకు గురై చాలామంది మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద బస్ యాక్సిడెంట్కి కూడా ఒక బైక్ వాళ్ళు అడ్డంగా పడిపోవడమే కారణము. సో ఇవన్నీ నివారించడం కొరకు అందరినీ కూడా మంచిగా ఇప్పుడు అప్రమత్తం చేయడం కొరకు అందరికీ ఈ ప్రమాదాల నివారణ కొరకు ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ముఖ్యంగా యువతకు సందేశం ఏంటంటే ఖచ్చితంగా వారు వెహికల్ ఏదైనా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. అతి వేగంగా పోకూడదు. సెల్ ఫోన్ వాడకూడదు. అంతేకాకుండా కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు. అంతేకాకుండా టీవీ కానీ అటువంటి చిన్న మనకు కారులో ఉంటాయి కదా, అలాంటివి ఏవి చూడకుండా డ్రైవ్ చేయాలి. అతి వేగంగా వెళ్ళకూడదు. ఓవర్టేక్ చేయకూడదు. మనకి నిదానమే ప్రధానం. ఏమి ఫాస్ట్గా వెళ్ళినా ఎటువంటి లాభం ఏం లేదు. మన క్షేమంగా ఇల్లు చేరడమే ముఖ్యం. ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఒక మంచి పాటను కూడా రూపొందించారు. అది అన్ని కాలేజీ విద్యార్థులకు కూడా అది వినిపించడం ద్వారా వారు కొంతమైనా కూడా వాళ్ళకి ఇది జరుగుతుంది. వాళ్ళు అప్రమత్తమై మంచిగా తయారవుతారు. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ కమిషనర్ మేడంకి, ఇందులో పాల్గొన్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ కార్యక్రమానికి ఈ క్యాప్స్ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసిన కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత మా నాన్నగారికి, అందరికీ మీడియా వారికి ధన్యవాదాలు. దయచేసి మందు తాగి బండ్లు నడపొద్దు. ఇటీవల కాలంలో దాదాపు 20 మంది బస్సు ప్రయాణికులు చనిపోవడానికి కారణం ఒక బైకర్ మందు తాగడమే కాదు, అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. మీ తల్లిదండ్రులు మేము ఏది ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ యూ. బీ యూత్ బీ రెడీ. ఇది ఒకటి ఈరోజు ఇంతమంది ఎండలో తిరుగుతున్నామంటే మిమ్మల్ని మోటివేట్ చేయాలని. దయచేసి బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త. థ్యాంక్ యూ.